తిరుపతి స్థానిక 150 బైపాస్ రోడ్ సమీప ప్రాంతంలోని గరుడాద్రి వెంకటాద్రి అపార్ట్మెంట్ ప్రాంతాలందు ఆదివారం తెల్లవారుజామున కోడలి సెర్చ్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందని తిరుపతి నగరంలోని అతి సమస్యాత్మక ప్రాంతమైన గరుడాద్రి వెంకటాద్రి అపార్ట్మెంట్ ప్రాంతాలందు ఇంటింటికి వెళ్లి విస్తృతంగా తనిఖీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వివరించారు. వారికి సంబంధించిన ఆధారాలు, ఆధార్ కార్డు, వాహనాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా 40 ద్విచక్ర వాహనాలను, జీప్ 1, ఆటోలు 4, కార్లు 3 రికార్డు లేకుండా ఉన్న వాటిని సీజ్ చేయడం జరిగిందన్నారు. వాటికి సంబంధించి రికార్డులను అందజేస్తే వాటిని పరిశీలించి ఉన్నతాధికారి ఆదేశాల మేరకు సంబంధిత వారికి అప్పగించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి వివిధ కుల వృత్తులు, వ్యాపారాలు చేస్తున్న వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉక్కుపాతం మోపడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గంజాయితో పాటు రౌడీ షీటర్లు కలిగి ఉన్న వారిని కౌన్సిలింగ్ నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పల్లి సిఐ తమ్మి మహమ్మద్, తిరుచానూరు సిఎస్ సునీల్ కుమార్, ఏఎస్ఐ రాఘవ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దాన్ని ఎవరికినారో ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోకుండా మేము వాళ్ళ పట్ల నిఘా పెట్టి వాళ్ళు ఇక్కడ ఎటువంటి నేరాలు జరగకుండా, ఇక్కడ ఉండే టౌన్లో ఏ నేరాలు జరగకుండా చూసుకుంటాం. దాన్ని మంచిగా పెట్టుకుని మీరందరూ కూడా ఎవరు ఏమనేది ఇరుగు పొరుగుల గురించి కూడా ఆరాధిస్తూ ఏదైనా తప్పు చేసేవాళ్ళంటే మా దృష్టికి తీసుకుంటున్నారు. ఏదైనా ఉండదు బాబు, ఖచ్చితంగా మీకు వెయిట్ చేయలేదు. మా నంబర్ ఏమవసరం ఉంటుంది, ఆరోగ్యాలు ఎవరైనా కొంటున్నారు, దూరంగా ఉన్న దయచేసి కాదు 100 నంబర్కి చెప్పినా కూడా వీళ్ళు పోలీసులు వస్తారు, ఆ సమస్య ఇస్తారు. మాకు దైనందిన ఎవరు చేసినారని పోలీసు వాళ్ళని నడుస్తారు తప్ప వేరే ఎవరికి చెప్పడం అర్థమైందా? ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి ఇమీడియట్ మార్గం ఏమంటే 100కి కాల్ చేయాలి. ఎందుకంటే మా వెహికల్స్ ఉంటాయి, చెప్తేనే ఈ స్పాట్కి వస్తుంది. నువ్వు ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నావు నీకు కూడా వాళ్ళు చెప్తారు. సో దట్ ఎగ్జాక్ట్గా వాళ్ళు తీసుకొస్తారు. ఇప్పుడు ఎవరెవరు రికార్డ్ చేస్తున్నారో మీ బండ్ల దగ్గర నిలబడితే ఆ రికార్డ్ కరెక్ట్ ఉందంటే ఇచ్చేస్తాం.